హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ కుకింగ్ ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ను శుభ్రం చేసి పెట్టుకోవాలండి. అందులోకి గరం మసాలా, ఆనియన్, టమాటా, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, బగారాకు, మనం తీసుకున్న మసాలా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత అందులోకి టమాటా, కొత్తిమీర యాడ్ చేసి టమాటా మగ్గిన అందులోకి ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు అందులోకి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి. కొంతమంది స్టార్టింగ్లోనే వేస్తారు, కానీ అలా వేస్తే అడగంటిపోతుందండి. చికెన్ సరిగా ఉడకదు, పచ్చివాసన వస్తుంది. సో అందుకే ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఎండింగ్లో వేయాలండి. లేకుంటే మనం ముందే వేసామనుకోండి కూర అడగంటిపోతుంది. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత గరం మసాలా, తగినంత ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను తినే అంత వేస్తున్నాను. మీరు ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. స్పైసీగా తినాలనుకునేవారు గరం మసాలా కూడా ఎక్కువగా వేసుకోవచ్చండి. ఆప్షన్ అండి అది. అంతేనండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలిపి మూత పెట్టుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఉడుకు. అంతేనండి, రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, ఇంట్లో చేసిన గ్రేవీ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బుజ్జమ్మ కుకింగ్ ఛానల్.